నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. సో చాలామంది క్లైమ్స్ పెడుతూ ఉంటారండి, 31, 19, 10C క్లైమ్స్ అనేవి పెడుతూ ఉంటారు కదా. అయితే మనము క్లైమ్ సబ్మిట్ చేసేటప్పుడు ఎట్లాంటి తప్పు చేయకూడదు, తప్పు చేయకుండా ఉంటే సో క్లైమ్ అనేది ఏ విధంగా సెటిల్ అవుతుంది అనే దాని గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను, ఓకేనా. సో మనం చేసే తప్పులు, చేయకూడని తప్పుల గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టాప్ 10 మిస్టేక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి. అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి లైక్ చేయకుండా. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వరీ ఉన్నా కానివ్వండి, ఓకేనా, ఎట్లాంటి ప్రశ్న ఉన్నా, ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. అన్ని పెయిడ్ సర్వీస్లు అయితే మన దగ్గర ఉన్నాయన్నమాట, ఓకేనా. సో నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో నన్ను వాట్సాప్ ద్వారా మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈరోజు మనం చేసే అంటే క్లైమ్ పెట్టేటప్పుడు 19, 10C, 31 కానివ్వండి క్లైమ్ పెట్టేటప్పుడు మనం చేసే టాప్ 10 మిస్టేక్స్ ఏంటి అనేది మీకు ఈరోజు చెప్తాను. సో ముందుగా వచ్చేసరికి చాలామంది ఏంటంటే ఐఎఫ్ఎస్సి కోడ్ అండి. సో వాళ్ళ ఈపీఎఫ్ అకౌంట్లో ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చేంజ్ చేయరు. ఇంతకుముందు మనకేంటంటే ఆంధ్ర బ్యాంక్ అనేది ఉంది, ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ ఇట్లా మెర్జ్ అయ్యాయి కదా. సో ఆ తర్వాత చాలా వరకు ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ అయ్యాయి. నేను ఈ క్రమంలో చాలా చూశాను. సో చాలామంది అయితే ఇంకా చేంజ్ చేయకుండా అట్లానే వాడుతూ ఉన్నారన్నమాట, ఓకే. సో అట్లాంటి వాళ్ళు క్లైమ్ అనేది సబ్మిట్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారన్నమాట, ఓకేనా. సో అదేంటో కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని క్లైమ్స్ అనేవి మిరాకిల్గా ఏంటంటే సో వాళ్ళకి ఐఎఫ్ఎస్సి కోడ్ డిఫేర్గా ఉన్నా కానివ్వండి, బట్ అక్కడ క్లైమ్ అనేది సెటిల్ అవుతుంది, ఓకేనా. సో అట్లాంటి అదృష్టవంతులు కూడా ఉన్నారు. బట్ 50-50 ఛాన్స్ ఉంటుందన్నమాట ఇక్కడ, ఓకే. సో మన ఈపీఎఫ్ అకౌంట్లో ఒక ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే మన బ్యాంక్ పాస్బుక్ ఇస్తాం కదా, చెక్ బుక్, పాస్బుక్. సో అట్లాంటి సందర్భంలో ఒక రకంగా ఉంటుంది. అట్లాంటి విషయంలో సో క్లైమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి నేమ్ అండి. నేము మన ఈపీఎఫ్ అకౌంట్లో ఒకలా ఉంటుంది, అండ్ మనం పెట్టే పాస్బుక్ అప్లోడ్ చేస్తుంటాం కదా పాస్బుక్ అని, సో అట్లాగా సో ఆ పాస్బుక్లో వేరేలా ఉంటుంది, అంటే ఇంటి పేరు ముందుకో వెనక్కో వెళ్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి టైంలో కూడా మనకి క్లైమ్ అనేది 50-50 ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ కొన్ని క్లైమ్స్ అనేవి అవుతున్నాయి, ఓకే. బట్ మన క్లైమ్ అనేది ప్రాపర్గా మనం సబ్మిట్ చేయాలి. అసలు మనకి పక్కాగా అది సెటిల్ అవ్వాలంటే కనుక సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీకు చెప్తున్నాను ఎగ్జాంపుల్, ఓకేనా. సో నేమ్ కూడా డిఫేర్ లేకుండా చూసుకోండి. మూడోదోసరికి చెక్ బుక్ అండి. సో చెక్ లీవ్లో ఏంటంటే సో చాలామందికి నేమ్ అనేది మెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట, ఓకే. సో చివరిలో సైన్ దగ్గర నేమ్ అనేది ఉండదు. సో తప్పనిసరిగా ఏంటంటే అక్కడ నేమ్ అయితే ఉండాలి చెక్ చివరిలో. అట్లా ఉంటేనే సో మీకు క్లైమ్ అనేది సెటిల్ అవుతుంది. ఎప్పుడు కూడా మనం పెట్టే క్లైమ్లో అంటే మనం పెట్టే పాస్బుక్ కానివ్వండి, చెక్ బుక్ కానివ్వండి, మన నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, ఓకేనా. అట్లాగే ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఈ మూడు కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అట్లాంటి సందర్భంలో మనకి క్లైమ్ అనేది 100% సెటిల్ అవుతుంది అనమాట. అలాగే 4వ కారణం సరికి సో చాలామంది 19, 10C పెడుతుంటారు కదా. సో పెట్టినప్పుడు ఏంటంటే ప్రీవియస్ అకౌంట్స్ ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయకుండా సో వాళ్ళు ఫైన్ సెటిల్మెంట్ చేస్తుంటారండి. అట్లాంటి సందర్భంలో కూడా సో మనకి క్లైమ్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. ప్రీవియస్ అకౌంట్ని ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఫైన్ సెటిల్మెంట్ చేయండి అని చెప్పేసి రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ప్రీవియస్ అకౌంట్ని ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయరు కొన్ని సందర్భాల్లో. అది ఇప్పుడు ఓవర్లాప్ ఇష్యూ వచ్చినప్పుడు, సంథింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు. సో కొన్ని క్లైమ్స్ అనేవి అవుతాయి బట్ 50-50 ఛాన్స్ ఉంటుంది. బట్ 100% మనకు అవ్వాలంటే కనుక తప్పనిసరిగా ప్రీవియస్ అకౌంట్ని ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఓకేనా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అంటే మన క్లైమ్ అనేది 100% అవ్వాలంటే కనుక ఏం చేయలేదు అనే దాని గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఇక్కడ, ఓకే. ఆ తర్వాత ఏంటంటే ఫాదర్ నేమ్ డిఫరెంట్ ఉందండి ఈపీఎఫ్ అకౌంట్లో, ఓకేనా. కొంతమందికి ఏంటంటే సింగిల్ లెటర్ ఉంటుంది, కొంతమందికి అసలు ఫాదర్ నేమే ఎంటర్ అయి ఉండదు, నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇట్లాంటి సందర్భంలో కూడా మనకి క్లైమ్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దాన్ని కూడా మనం సరి చేసుకొని ఫాదర్ నేమ్ని సో అప్పుడు మాత్రమే మనము మన 31, 19, 10C సంథింగ్ ఏదైనా కానివ్వండి క్లైమ్ సబ్మిట్ చేయండి. ఆ తర్వాత 6వ 15G అండి. సో చాలామంది 15G సబ్మిట్ చేయరు. 50,000 పైబడిన వాళ్ళు, అంటే 50,000 లేదా 50,000 కంటే ఎక్కువ మనకి 19లో విత్డ్రా చేయాలంటే కనుక తప్పనిసరిగా 15 సబ్మిట్ చేయాలి. అది కూడా అంటే 5 సంవత్సరాల లోపు సర్వీస్ ఉన్నవాళ్ళు. అయితే ఇక్కడ 5 సంవత్సరాల సర్వీస్ లోపు ఉండి 30,000, 40,000 తీసినా ఒక్కోసారి మనకి ఏంటంటే 15G అనేది 15G అడుగుతూ ఉంటారు. కొన్ని సందర్భాలు ఏంటంటే మనకి 30,000, 40,000, 20,000 ఉన్నా కానివ్వండి క్లైమ్ అనేది 15G సబ్మిట్ చేయలేదు, అంటే అప్లోడ్ చేయలేదు అని చెప్పేసి రిజెక్ట్ చేస్తుంటారు అనమాట మనకి ఫీల్డ్ ఆఫీసర్. ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకేనా. మన సర్వీస్ ఎంత ఉన్నా కానివ్వండి, 30,000, 20,000 ఉన్నా కానివ్వండి ఒక్కోసారి రిజెక్ట్ చేసి పారేస్తూ ఉంటారు అనమాట. ఈ విషయాన్ని గమనించాలి, ఓకేనా. సో అందుకే 15G తప్పనిసరిగా మీరు ఎంత ఉన్న అమౌంట్ 10,000 ఉన్నా, 20,000 ఉన్నా 19లో మీరు 15G అప్లోడ్ చేయండి. అంటే 100% మన క్లైమ్ అనేది రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి
నేను ఈ విషయాన్ని చెప్తాను మీకు. ఓకే, సో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. ఓకేనా. ఆ తర్వాత 7వ కారణం వచ్చేసరికి ఏంటంటే ఓవర్లాప్ ఇష్యూ అండి. సో ఓవర్లాప్ ఇష్యూ వల్ల కూడా మన క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఏబిసి అనే 3 కంపెనీలు ఉన్నాయి. ఏకి బీకి అంటే ఏ కంపెనీ బి కంపెనీ ఈ 2 కంపెనీస్ మధ్య సర్వీస్ ఓవర్లాప్ ఇష్యూ ఉంటుంది. 3వ కంపెనీ ఓవర్లాప్ ఇష్యూ ఉండదు. అంటే ఈ 2వ కంపెనీకి 3వ కంపెనీకి ఓవర్లాప్ ఇష్యూ ఉండదు. 1వ కంపెనీకి 2వ కంపెనీకి మాత్రమే ఓవర్లాప్ ఇష్యూ ఉంటుంది. సో ఇట్లాంటి సందర్భంలో మనం క్లెయిమ్ అనేది అంటే ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది పెట్టొచ్చు 3వ కంపెనీలోకి. ఓకేనా. 1వ కంపెనీ 3వ కంపెనీలోకి వస్తుంది, 2వ కంపెనీ 3వ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే సో మనకి 2వ కంపెనీకి 3వ కంపెనీకి ఓవర్లాప్ ఇష్యూ లేదు కాబట్టి. ఇక్కడ 1వ కంపెనీకి 2వ కంపెనీకి మాత్రమే ఓవర్లాప్ ఇష్యూ ఉంది. ఓకే, అయితే 1, 2, 3లోకి వచ్చేసేయండి. వచ్చాయి, బట్ 1, 2 ఓవర్లాప్ ఇష్యూ ఉన్నాయి కదా. సో ఇట్లాంటి సందర్భాల్లో సో ఇట్లాంటి క్లెయిమ్స్ అనేవి మనం ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు అనమాట. ఓకే, ఇట్లాంటి ఐడీస్ని మనం ట్రాన్స్ఫర్ చేసామనుకోండి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది అనమాట. ఈ 1, 2 కంపెనీస్కి మనకి ఏంటంటే ఓవర్లాప్ ఇష్యూ వచ్చినప్పుడు 1 కానీ 2 కానీ ఏదో ఒకటి వదిలేసి మీరు ఇంకో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు ఫైన్ సెటిల్మెంట్ చేసుకోండి. లేకపోతే 1, 2కి ఓవర్లాప్ ఇష్యూ ఉంది కాబట్టి సో అది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. 3వ కంపెనీకి సంబంధించి కూడా రిజెక్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఆ తర్వాత 8వ కారణం వచ్చేసరికి ఏంటంటే వ్రాంగ్ పారా. అంటే సో చాలామంది ఏంటంటే పారా అనేది ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోరు, కారణాన్ని చేసుకోకుండా వాళ్ళు సబ్మిట్ చేస్తుంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఏంటంటే మనకి హౌసింగ్లో ఎక్కువ వస్తుందన్నమాట. ఓకేనా. 5 సంవత్సరాల సర్వీస్ లేకుండానే హౌసింగ్ ఆప్షన్ తీసుకుంటారు. మనకి హౌసింగ్ ఆప్షన్ తీసుకోవాలంటే 5 లేదా 5 కంటే ఎక్కువ సర్వీస్ ఉండాలి. ఓకేనా, ఈపీఎఫ్ సర్వీస్. అట్లాంటి సందర్భంలో మాత్రమే మనం ఫామ్ 31లో ఆ యొక్క హౌసింగ్ ఆప్షన్ ఎంచుకొని మనం పీఎఫ్ విత్డ్రా చేయాలి. అట్లా కాకుండా చాలామంది ఏంటంటే తక్కువ సర్వీస్ ఉన్నా పెడుతూ ఉంటారు. అట్లాంటి సందర్భంలో మన క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, సో ఆ తర్వాత చాలామంది 19 and 10C సబ్మిట్ చేస్తుంటారండి. ఈ 2 కూడా ఎట్ అ టైం మాత్రమే సబ్మిట్ చేయాలి. కొంతమంది ఏంటంటే ముందు 19 పెట్టి ఆ తర్వాత కొంతకాలానికి 10C పెడదామని చెప్పేసి అనుకుంటారు. అట్లాంటి సందర్భంలో ఏంటంటే 19, 10C అనేది మీకు సెటిల్ అవ్వు అనమాట. ఓకేనా. గ్యాప్ మీకు ఎప్పుడు కూడా గ్యాప్ ఇస్తే కనుక సెటిల్ అవ్వు. 2 ఒకసారి త్రూ చేయాలి. ఒకసారి త్రూ చేస్తే మాత్రమే 19, 10C అనేది సెటిల్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇట్లాంటి అవకాశం అయితే ఉంటుంది. మెయిన్లీ మనకి 10C అనేది సెటిల్ అవ్వదు. ఓకేనా. సో 19, 10C 2 పెడితేనే 10C అనేది సెటిల్ అయ్యే అవకాశం ఉంది. 19 మాత్రం సో 50-50 ఛాన్స్ ఉంటుంది అనమాట. సింగిల్గా పెట్టినా కానివ్వండి సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ మీరు మాత్రం ఎప్పుడైనా మీరు క్లెయిమ్ అనేది పెట్టేటప్పుడు ఫైన్ సెటిల్మెంట్ 19, 10C 2 కూడా ఎట్ అ టైం మీరు సబ్మిట్ చేయండి. ఫస్ట్ 19 పెట్టి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ తర్వాత 10C అప్లై చేయండి. ఓకే, సో ఇట్లాంటి సందర్భాల్లో కూడా మనకి ఇట్లా మనం ప్రాపర్గా పెట్టకపోతే మన క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ లాస్ట్ కారణం వచ్చేసరికి ఏంటంటే పారాని రీఎంటర్ చేస్తుంటారండి కారణాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి అవకాశం అయితే లేదు. ఓకేనా. ఎందుకంటే మనం పెట్టిన పారా అనేది మనకు అందుబాటులో లేకపోతే అది రెడ్ మార్క్లో వెళ్ళిపోతుంది. సో నో ఇష్యూ. సో పదే అదే పెడుతూ ఉంటారు. ఇప్పుడు అట్లా అంటే మనకి హౌసింగ్ ఆప్షన్ ఉంది. హౌసింగ్ ఆప్షన్ అనేది మనం 1 టైం మాత్రమే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. 5 సంవత్సరాల తర్వాత మన సర్వీస్ 5 సంవత్సరాలు నిండి ఉండి లేదా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు మనం హౌసింగ్ పారాని ఎంచుకోవాలి. అట్లా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఎంచుకుంటారండి 5 సంవత్సరంలో, మళ్ళీ 6వ సంవత్సరంలో 7వ సంవత్సరంలో పెడుతూ ఉంటారు అదే పారాని. అప్పుడేమవుతుంది క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా. ఏదైనా మీరు 10 years దాటిన తర్వాత మీరు ట్రై చేయండి. వీటిలో కూడా 50-50 ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా. సో ఇప్పుడు కూడా పారా అనేది ప్రాపర్గా మనం పెడుతూ ఉంటే కనుక మనకి ఎట్లాంటి ఇబ్బంది లేదు. అట్లాగే మన క్లెయిమ్ అనేది రిజెక్ట్ కావడానికి అవకాశం ఉండదన్నమాట. ఓకేనా. 100% సక్సెస్ అవుతుంది. ఈ 10 points మీరు కనుక చూసుకొని జాగ్రత్తగా క్లెయిమ్ అనేది సబ్మిట్ చేస్తే మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. మీ క్లెయిమ్ అనేది 100% సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కొన్ని తప్పులు ఎంప్లాయర్ చేస్తూ ఉంటారన్నమాట కొన్ని. ఓకేనా. సో అట్లాంటి సందర్భాల్లో మనకి క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ కారణాలు ఏంటి అనేది చాలా మందికి తెలిసి ఉంటుంది. సో మీకు అట్లాంటి కారణం ఎదురైనప్పుడు నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. పెయిడ్ సర్వీస్ ఉంది. ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి సహాయపడతాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ ఆడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.